ఇప్పుడు ఎవరైనా కూడా మరి దేశాన్ని దోచుకోవడానికే అన్నట్టుగా ఉన్నది ఈనాటి పరిపాలకుల యొక్క సంగతి. మరి ఆనాడు మనకు స్వాతంత్ర ఉద్యమంలో చూసినట్లయితే నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు కూడా మరి జైలు పోయారు. వాళ్ళేమో స్వాతంత్రం గురించి జైలు పోతే వీళ్ళేమో అవినీతి ఈ విషయాలలో జైలుకు పోతున్నారు. మరి ఆనాడు నెహ్రూ 9 సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి 6 సార్లు జైలు పోయారు స్వాతంత్రం గురించి. కానీ మరి వీళ్ళు ఎందుకు పోతున్నారు జైలుకు అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు పోతున్నారు. మరి మన రాష్ట్రంలో చూసినట్లయితే 2014 మార్చి నుండి 24 మార్చి నుండి సుమారు ఒక 14-15 వేల మంది ఇప్పటికీ రిటైర్డ్ అయ్యారు. వారికి యావరేజ్లో 50 లక్షలు బెనిఫిట్స్ రావాల్సి ఉన్నది. బకాయిలు అనుకోండి, బెనిఫిట్స్ కూడా కాదు, బకాయిలు రావాల్సి ఉన్నది. అవి ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ 41 మంది చనిపోయారు. ఇంకా చాలామంది హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. మరి వాళ్ళు కూడా చావుకు దగ్గరలో ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి పాలకులు పాలనకు వచ్చేనాడు వాళ్ళు మా మేనిఫెస్టోలో వారు పెట్టింది ఒకటి, ఇప్పుడు వాళ్ళు చేసేది ఒకటి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా వాళ్ళు తీర్చకపోగా మరి కొత్త అంశాలను వాళ్ళు ముందుకు తీసుకొచ్చి మరి మా పెండింగు బకాయిలను ఇవ్వకపోవడం వల్ల ఈనాడు కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకమొత్తంలో ఒకేసారి ఇవ్వాలని. ఒకనాడు 1,00,000, ఒకనాడు 2 లక్షలు కాదు ఇవ్వవలసింది. మరి దానికి ఇప్పుడు సర్వీస్లో ఉన్న జేఏసీ కూడా ఏదో సమరము మరి చల్లబడుడు కాకుండా కొంత నష్టము జరిగినా కూడా, గతంలో నేను దాదాపు 42 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. మరి నా సర్వీస్లో కూడా నేను స్టార్టింగ్లోనే 19 రోజులు నేను సమ్మెలో పాల్గొన్నాను. మరి అలాంటి నష్టం జరిగినా కూడా మేము సాధించుకున్నాం. అలా మరి ఈనాడు జేఏసీ కూడా మరి తప్పకుండా సమ్మెకు పిలుపునివ్వవలసినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం యొక్క స్థితి బాగలేదు అంటారు. మరి ఎన్నడూ స్థితి బాగుపడుతుంది? ఇప్పటికీ 2 ఏళ్ళు గడిచినాయి, ఇక వారికి ఉన్నది 2 ఏళ్ళే. మరి వాళ్ళ స్థితి బాగలేకపోతే మమ్ములను చావుకు గురి చేస్తున్నారు. ఏ నాయకుడు ఇంట్లో నన్ను దస్తున్నాడా? ఎవరి ఇంట్లో దస్తలేరు. వాళ్ళ ప్రత్యేక తెలంగాణకు వచ్చినాడు కూడా పిల్లలు మాత్రమే చనిపోయారు. వాళ్ళ త్యాగ ఫలితమే మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చింది. మరి వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క త్యాగాల మీద వీళ్ళు లగ్జరీ చేస్తున్నారు. మరి ప్రపంచ సుందరీకరణల పోటీ అంటాడు ఈయన, తర్వాత గ్లోబల్ సమ్మిట్ అంటాడు, తర్వాత ఎంపీలకు భోజనం 1,30,000 అట. మరి ఒక్క భోజనానికి 1,30,000 ఎలా? మరి ఏం తింటున్నారు వాళ్ళు? అన్నమేనా ఇంకేమన్నా తింటున్నారా? అర్థం కాలేదు. మరి ఇలా గ్లోబల్ సమ్మిట్ ఇవన్నీ కూడా రోజుకొకటి పేరు మార్చుకుంటూ ఏది ప్రపంచ సుందరీకరణలని, ఇవన్నీ అవసరమా? నీకు అప్పులే ఉన్నాయి, ఇవ్వవలసిన వాళ్ళు రోడ్డు మీద పడి వస్తున్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా ఈ లగ్జరీ చేయడం ఏంది? మరి ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేయడమే అవుతుంది. కనుక ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళు తెరిచి మరి ఈ యొక్క పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు మరి వారికి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించి మరి ఇవన్నీ మరణాలను ఆపవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి 41 మరణాలు కూడా ప్రభుత్వ మరణాలుగానే చెప్పబడుతుంది. ఎందుకంటే వారంతా కూడా హాస్పిటళ్లలో ఆర్తనాదాలు చేశారు. మరి కొందరు ఇళ్ళకెళ్ళి తప్పించకపోయారు ఆ అప్పుల బాధలు భరించలేక. కొందరి ఇళ్లను బ్యాంకు వాళ్ళు లాక్ చేశారు అప్పులు కట్టక. ఇలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్ళకు కనిపిస్తలేవా? మరి మీరంతా కూడా ఆలోచన చేసి వెంటనే ఏకమొత్తంలో ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సుంకిసేల ప్రభాకర్ రావు. నేను కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకి రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు రానటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రధాన కార్యదర్శిని. గత 21 మాసాలుగా ఉద్యోగం విరమణ చేసి మేము దాచుకున్న మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా అనేక మందికి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా పెద్దలకు, మరి ప్రభుత్వ పెద్దలకు అందరికీ అనేక రకాలుగా విన్నపాలు చేసి ఉన్నాం. రాకపోయేసరికి అనేక రకాలుగా అనేక మార్లు నిరసన తెలియజేస్తూ ఈ మధ్యలో 33 జిల్లాల్లో నిరాహార దీక్ష కూడా, రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఏ విధమైన మార్పు రావడం లేదు. మాలో
డబ్బులు రాకపోవడం వల్ల చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఆ మరణాలను చూసైనా కనికరం వస్తుందని అనుకుంటే అది కూడా రావడం లేదు. నిజానికి ప్రభుత్వం నిబంధనల మేరకు మేము దాచుకున్న డబ్బులే తప్ప మేము ఇష్టపడి దాచుకున్న డబ్బులు కాదు అవి. మరి మేము మా జీతంలో కొంత తగ్గించుకొని మా జీవితంలో కొంత త్యాగం చేసి ఆ డబ్బులు ప్రభుత్వ ఖాతాలలో దాచుకుంటే మేము రిటైర్ అయిన తర్వాత మా అవసరాలు తీర్చుకోవడం కొరకు ఉపయోగపడతాయని దాచుకుంటే మరి ఉద్యోగం దిగిపోగానే ప్రభుత్వ పెద్దలు చెప్పారు, కారులో పంపిస్తాం మీకు విత్ చెక్కుతోటే ఆ చివరి రోజున మీ ఇంటికి సాగనంపుతామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. మరి అలాంటి ప్రభుత్వ పెద్దలు ఇవాళ మరి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలకు అవుతున్నప్పటికి కూడా మాకు అన్నా పైసా ఇవ్వకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. మేము నిజానికి 61 సంవత్సరాల వయసులో ఇంట్లో ఉండాల్సినటువంటి స్థితిలో ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి. రిటైర్మెంట్ అంటేనే విశ్రాంతి తీసుకోవాలని రిటైర్మెంట్ చేస్తారు. కానీ మమ్మల్ని ఇంట్లో ఉండాల్సిన వాళ్ళను ప్రభుత్వ పెద్దలే ఇవాళ రోడ్డు మీదకి తీసుకొస్తా ఉన్నారు. మీకు డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే కదా మేము ఇక్కడికి వచ్చింది, కాబట్టి ఈ డబ్బులు మాకు వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. సంక్షేమం అంటున్నారు. మొన్న గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తూ తల్లిదండ్రులకు కనుక భోజనం సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే, సరిగ్గా చూడకపోతే మీ జీతంలో 10% కట్ చేస్తానని చెప్పారు ప్రభుత్వ పెద్దలు. మరి మాకు ఇవాళ బకాయిలు ఇవ్వకపోతే మరి ఎవరి జీతాలు కట్ చేయాలి, ఎవరిని ప్రశ్నించాలి, మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. దయచేసి ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాను, మేమంతా 35 నుండి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకి కావలసిన సదుపాయాలకి మేము సేవ చేస్తూ 35 నుంచి 40 సంవత్సరాలు గడిపాము. మా వయసంతా ఈ ప్రభుత్వానికి ఉపయోగపడ్డాము, ఈ ప్రజలకు ఉపయోగపడ్డాము. ఇవాళ మేము ఇంటికి వెళ్తే కుటుంబ సమస్యలు అనేక మా ముందు కనబడి గుండెలు ఆగిపోతూ ఉన్నాయి. ఆ గుండెలు ఇంకెన్ని ఆగిపోతే మీ దాహం తీరుతుంది, మీరు ఎప్పుడు ఇస్తారు మా డబ్బులు అని ఎదురు చూస్తూ ఉన్నారు మా వాళ్ళు. దయచేసి మాకు ఏకమొత్తంగా డబ్బులు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇవాళ 700 కోట్లు అంటున్నారు, అలా ఇస్తే మాకు 50 కోట్లు కూడా రిటైర్మెంట్ వాళ్ళకు వస్తలేవు. కాబట్టి దయచేసి కేవలం రిటైర్మెంట్ వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకసారి స్పందించండి. మేమంతా రిటైర్ అయినాము, మేమంతా ట్యాక్సులు కడితేనే మేము మా డబ్బుల ద్వారా మీకు రోడ్డు వేసాము. మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి మీ బండి నడిచే రోడ్డు మా ట్యాక్స్తో కట్టిందే. మేము ట్యాక్సులు కట్టాము, నెల నెల కట్టాము, సంవత్సరానికి ఒకసారి కాదు, నెల నెల 10,000 చొప్పున కట్టాము. మాకు వడ్డీ చూసుకున్నా కూడా మాకు చాలా లాస్ అన్నమాటే. కానీ మాకు ట్యాక్స్ కట్టయితేనే జీతం వస్తుంది ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా సరే. మేము వేసిన రోడ్డు మీద మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చోడానికి కాదు, దాక్కోవడానికి కాదు, ఫేక్ సంతకాలు పెట్టడానికి కాదు. బట్టి సారు ఫేక్ సంతకం పెట్టారు. గతంలో మహారాజులు ఉన్నప్పుడు కోట ముందు గడియారం అది ధర్మగంట ఉండేది, ధర్మగంట లాగితే వెంటనే అయ్యేది పని. రాజు వచ్చి మహారాజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మీరు ఇంతమంది ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నా కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే కానీ మీరు స్పందించరా? మా డబ్బులు మేము అడుగుతున్నాము. మాకు ఫ్యామిలీ ఉంది, మీరు సంపాదించేది మీ ఫ్యామిలీకే, మేము సంపాదించేది మా ఫ్యామిలీకి. మేము న్యాయంగా సంపాదించాము. మా పిల్లల మొహం చూడండి, చనిపోయిన వారు పెద్దలు చనిపోతే పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ మొహాలు చూడండి. దయలేని వాడు విద్య లేనివాడు కాదు వింత పశువు, దయలేని వాడు వింత పశువు కంటే హీనం. పశువు అన్నం పెడితే విశ్వాసం చూపిస్తుంది. మీకు అసలు మీరు ఏం మనిషిలో నాకైతే అర్థం కావట్లేదు. మా అందరి ఆ వేదన బట్టి మా మాటలు వస్తున్నాయి. మీ కోపం వచ్చినా పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారు, బట్టి సార్, మీ సంతకాలకున్న విలువ ఏంటో గుర్తించి సంతకాలు పెట్టండి. దొంగ సంతకాలు పెట్టద్దు, ఫేక్ సంతకాలు పెట్టద్దు. ఈ మీడియా ద్వారా మిమ్మల్ని నేను కోరుకున్నది అయితే. సమావేశానికి వచ్చిన విశ్రాంతి ఉద్యోగులకు నమస్కారాలు. అయ్యా, మనం గత నుంచి పోరాటం అనేది చేస్తూనే ఉన్నాం. మన పేరుగాంచిన సంఘాలు అనేకం ఉన్నాయి.
ఆ పేరుగాంచిన సంఘాల లోపల పిఆర్టీ, ఎస్టీయు, యూటీఎఫ్, గస్టెడ్ హెడ్మాస్టర్ల సంఘం, రకరకాల సంఘాలు అనేటివి ఉన్నాయి. ఆ సంఘం ఈరోజు మీరు ఉద్యోగం చేస్తుండొచ్చు, రేపు ఉద్యోగ విరమణ తర్వాత మా పరిస్థితి కంటే మీ పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. దానికి వెంటనే స్పందించి అన్ని యూనియన్లు ఏకతాటిగా వచ్చి నిరు ఈ విశ్రాంతి ఉద్యోగులకు వాళ్ళ యొక్క బకాయిలపై మీరు తప్పనిసరిగా స్పందిస్తే మీకు మీ వారసత్వానికి బాగుంటుంది. మా వారసత్వాన్ని మీరు ప్రశ్నించవచ్చు, ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ఇది రేపు మీకు వచ్చినప్పుడు, మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మేమంటే వీడికే 40 మంది దాకా చనిపోవడం అనేది జరిగింది. మరి ఇన్ని యూనియన్లు ఉండరు కదా, ఒక్క యూనియన్ అన్నా వాళ్ళ కుటుంబాలకు పోయి పరామర్శించడం అనేది జరిగిందా? విశ్రాంతి ఉద్యోగులు అందరం కలిసి ఒకదానికి వచ్చినప్పుడు మా యొక్క బాధను వాళ్ళకు ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి అనేది తెలియజేసినాం. మీకు ఆ మాత్రం జ్ఞానము బుద్ధి లేకుండా ఏంటిదయ్యా ఈ యూనియన్లు? మీరు కూడా రేపు అదే కదా, మా దారినే కదా మీ ఊరు వచ్చేది. అది గమనించి చెలో అసెంబ్లీయా, చెలో సెక్రటరియటా ఏదో ఒక ఉద్యమాన్ని తీసుకొని రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళ యొక్క బెనిఫిట్ ఇవ్వాలని అన్ని యూనియన్ నాయకులకు మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎమ్మెల్సీలు అనేది ఉంది, కానీ వాళ్ళు ఉండరా పోయిరా మాకు కూడా తెలుస్తలేదు. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్సీ, ఎవరు ఎమ్మెల్యే, ఎక్కడ ఏంటి అనేది ఎవరికి తెలియకుంటుంది. కానీ ఏమో ఈరోజన్నా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉండరో, ముగ్గురు ఉండరు కదా, ఆ ముగ్గురు నాయకులు స్పందించి వెంటనే సెక్రటరియట్కి పోయి ఈ విశ్రాంతి ఉద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దయచేసి జర సహకరించండి. విశ్రాంతి ఉద్యోగులకు హాస్పిటల్ కాకుండా చనిపోకుండా, సరే కొంతమందికి చనిపోయారు, దండేసారు, రేపు మీరు చనిపోతే మేము దండేస్తామంటే అది కుదరదు, బాగుండదు. మానవత్వంతో స్పందించి రావాలని అన్ని యూనియన్ నాయకులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ మా హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాము. వచ్చి మాకు సపోర్ట్ చేయగలరని మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ.